హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇంతకుముందు వచ్చిన 3 పార్ట్లు చూసారనుకుంటా. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూడండి. ఇప్పుడు మనము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టాం. స్లోగా ఈ పాత్ ద్వారా బయటికి వెళ్తున్నామండి. కొత్తగా ఈ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో కొత్తగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది మనకు ఇంకొంచెంసేపు తెలుస్తుంది. ఎందుకంటే ఇమిగ్రేషన్ దగ్గర మనకు క్లారిటీ వస్తుంది. మనల్ని లోపలికి పంపిస్తారు, లేకపోతే మెడబడి బయటికి తోచేస్తారని. అరే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ పాత్ లోపలికి ఇమిగ్రేషన్ దగ్గరికి పోవడానికి చాలా దూరం ట్రావెల్ చేసినాక ట్రాన్స్ఫర్స్. ఇక మొత్తం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ అన్ని బస్ స్టాండ్లో బస్సులు ఆపినట్టు ఆపారే. గ్యాప్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి. ఎక్కడ పోయినా ఈ ఎలివేటర్ మాత్రం మనం వదిలేటట్టు లేదే. హైదరాబాదులో, ముంబైలో, ఇప్పుడు బ్యాంకాక్ చుట్టూ ఫ్లైట్స్ అవన్నీ ట్రాన్స్ఫర్స్ అనుకుంటా. అందరు అక్కడ వెయిట్ చేయడానికి వెయిటింగ్ లాంచ్. ఎవ్వరు లేరు, అంత ఖాళీగా ఉంది. ఎయిర్పోర్ట్ ఏంది ఇంత ఖాళీగా ఉంది? ఏమో ఇమిగ్రేషన్ దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ పోతారు కదా, మనం కూడా పోవాల్సిందే. చేసేది ఏం లేదు. ఇమిగ్రేషన్ దగ్గర జనాలు ఎక్కువ ఉంటే టైం పడుతుంది. ఇదిగో పరిగెడుతున్నారు జనాలు, ఖాళీగా ఉన్నారు అనుకున్న టైంకి పరుగు. చూసినా ఇదేదో మాన్యుమెంట్ లాగా ఉంది. మాన్యుమెంట్ అంటే థాయిలాండ్ కల్చర్ని మనకు ఎయిర్పోర్ట్లో పరిచయం చేయడానికి స్వర్ణభూమి ఎయిర్పోర్ట్లోనే ఇలాంటి ఆర్నమెంట్ ఒకటి రెడీ చేసినట్టున్నారు. ఈ ఎక్సలేటరు స్లో నిదానం వెళ్ళడానికే. నాకే బద్ధకం అయితే ఈ ఎలివేటర్కి ఇంకా బద్ధకము. ఏంద్రా బాబు ఇంత ఘోరం! మరి బద్ధకానికే బద్ధకం, నిదానం, బద్ధకానికే బద్ధకం. నాకే నడచడానికి బద్ధకం కావంటే ఇది ఇంకా బద్ధకంగా ఉంది. అబ్బా, వీళ్ళందరూ దీనికోసం వెయిట్ చేయకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. నాకైతే చాలా భయంగా ఉంది. ఇమిగ్రేషన్ దగ్గర ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏంది కథ? ఇండియాలో అయితే చెప్పించుకున్నాం, కానీ ఈడ పరిస్థితి ఏందో. ఈడ మనకు భాష రాదు, పాడలేదు. తాయిలో సబీకా అంటాడు. ఆ సబీకా అంటే నమస్తే అని వస్తుంది. ఏం చేస్తాం, ఏదో ఒకటిలో మేనేజ్ చేయాల్సిందే. మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సక్సెస్ఫుల్లా కాదా అనేది నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇమిగ్రేషన్ దగ్గరికి పోవడానికి ఇంతనా? ఏందిరా బాబు, ఇమిగ్రేషన్ దగ్గర తీసుకుపోతున్నాడా, బ్యాంకాక్ మొత్తం నడిపిస్తున్నాడు? నాకేం అర్థమే కావట్లేదు. ఎలివేటర్ ఒకటి నిదానం, నా వల్ల కావట్లేదు. నేను నడుచుకుంటూనే పోతాయి. నేనేమో ఇప్పుడు జనాలు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఫారినర్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు. ఎయిర్పోర్ట్లో చాలామంది ఫారినర్స్ వచ్చినట్టున్నారు. ఓన్లీ వేరే మన కంట్రీకి వీసా అరైవల్ ఇచ్చినప్పుడు వేరే స్ట్రాంగ్ పాస్పోర్ట్స్కి ఇంకా వాళ్ళకి వీసా కూడా అవసరం ఉండదు. చూద్దాం మన ఈ వీసా అరైవల్ పరిస్థితి ఏందో. వీసా అరైవల్ కాదు, వీసా ఫ్రీ అంటే మనకి వీసానే అవసరం లేదు. జస్ట్ ఎగ్జిట్ స్టాంప్ వేసి బయటికి పంపించేస్తారంట. చూద్దాం వాడు ఏ క్వశ్చన్లు అడుగుతాడో మనం ఏం సమాధానం చెప్పాలో. ఆ ఆఫీసర్ దగ్గరికి, అదిగో ఇమిగ్రేషన్ దగ్గరికి స్లోగా వెళ్ళిపోతున్నాం. నేను ఇమిగ్రేషన్ అనుకుని ఫాస్ట్ ట్రాక్ దాంట్లోకి వెళ్ళా. ఫాస్ట్ ట్రాక్ దానికి 200 బాత్ కట్టాల్సి వచ్చింది. మామూలుగా అయితే వీసా ఫ్రీ. సో ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినాం. మన ఇమిగ్రేషన్ సక్సెస్. మనం హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. అదే మనం గ్రాబ్ యాప్ ఉంటుంది, ఆ గ్రాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కొత్త సిమ్ తీసుకొని దాన్ని వేసి ఆ కొత్త సిమ్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి గ్రాబ్ బుక్ చేసుకున్న హోటల్ దాకా. కానీ ఏ మాట చెప్పాలి, కానీ ఇక్కడ హైవేస్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. లోకల్ రోడ్స్ ఏం లేవు, అన్నీ హైవేసే. ఇది కూడా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ ఊరవతలు ఉంది. ఈ నుంచి నా హోటల్ 22 కిలోమీటర్స్. అయినా ట్రాఫిక్ జరుగుతుందా లేకపోతే ఖాళీకి వెళ్తావా చూడాలి, ఎంత టైం వెళ్ళిపోతావా అనేది.